మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. మంత్రి కొండా సురేఖ పైన ఒకవేళ అధిష్టానం వేటు వేస్తే ఏం జరగబోతుంది? కొండా నెక్స్ట్ స్టెప్ ఏంటి? కొండా దగ్గర ప్లాన్ బి ఉందా? అంటే ఆమె అనుచరులు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కొండాకి మద్దతిచ్చే నాయకులు కావచ్చు, కొండా సురేఖ దగ్గర ప్లాన్ బి ఉంది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఒకవేళ మంత్రి పదవి నుంచి ఏదైతే క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది, ఇప్పటికే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని, ఒకవేళ అధిష్టానం క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన సూచనలని అంగీకరిస్తూ కొండా సురేఖను ఒకవేళ మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఖచ్చితంగా ఆమె ప్లాన్ బిని అమలు చేస్తుందనే చర్చ మాత్రం జరుగుతోంది. కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తొలగించిన వెంటనే ఆమె ప్రస్తుతానికి వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆమె ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలనే నిర్ణయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొండా దంపతులు వరుసగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని 2 సార్లు కలిసినట్టుగా తెలుస్తోంది. అట్లాగే మల్లికార్జున ఖర్గేని, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని కూడా కలిసి ఈ విషయాన్ని కొండా సురేఖ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. కొండా దంపతులు మొదటి నుంచి ఒకటే వాదన వినిపిస్తున్నారు. కొండా సుష్మితా పటేల్ ఎవరైతే ఉన్నారో తన కూతురు మాత్రమేనని, తన కూతురు రాజకీయ భవిష్యత్తును మేము నిర్ణయించలేము, తనే నిర్ణయించుకుంటుందని, తన కూతురికి ప్లాన్ ఏముందో ప్లాన్ బి ఏముందో అది సుష్మితకు మాత్రమే తెలుస్తుంది, మాకెలా తెలుస్తుందని కొండా దంపతులు వాదిస్తున్నారు. అంతేకాదు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకి నేనెందుకు బాధ్యత వహించాలంటూ సురేఖ మొదటి నుంచి ఆమె తన లాజిక్ ని అక్కడ ప్రదర్శిస్తూనే ఉన్నారు. చాలా స్పష్టంగా ఇది అంటే కూతురి వ్యాఖ్యలకి తల్లి వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడం సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా ఉందని కొండా సురేఖ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ పైన ఒకవేళ అధిష్టానం వేటు వేసిన, క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన సూచనలని పాటించి కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తొలగించిన, ఖచ్చితంగా సురేఖ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే సురేఖ రాజీనామా చేస్తే ఏం జరగబోతుంది? సురేఖ రాజీనామా చేస్తే ఖచ్చితంగా పార్టీ కూడా మారుతారనే చర్చ జరుగుతోంది. పార్టీ అంటే బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. ఇటు బీజేపీ కూడా ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే ఖచ్చితంగా తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలంగాణ బీజేపీ నాయకులు కూడా, కిషన్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రి, అట్లాగే డికే అరుణ కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ కొన్ని సందర్భాలు వాళ్ళ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ కూడా బీజేపీలోకే వెళ్ళొచ్చనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే గత 2023 ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ ఫలితాలను చూస్తే కొండా సురేఖ కేవలం 15,000 పైచీలకు మెజారిటీతో విజయం సాధించారు. సెకండ్ ప్లేస్ లో అక్కడ బీజేపీ చాలా స్పష్టంగా కనిపించింది. గతంతో పోలిస్తే 2018తో పోలిస్తే వరంగల్ నగరంలో బీజేపీ ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. బీజేపీ అక్కడ కొంత విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కొండా బీజేపీలోకి వెళితే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళితే కొండ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో 2వ స్థానంలో ఉన్న బీజేపీకి కొండా వర్గం ఓట్లు తోడైతే, మద్దతు తోడైతే ఖచ్చితంగా కొండాదే పైచేయి ఉంటుందని. అంతేకాదు ఎన్నికలకు వెళ్లడం ద్వారా, ఉప ఎన్నికకు వెళ్లడం ద్వారా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ద్వారా కొండా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వర్గానికి ఒక సవాల్ విసిరినట్టు అవుతుందని కూడా ఒక చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి బలం ఎంత ప్రభుత్వంలో? ఒకవేళ కొండా రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళంతా మరింత దూరం అయ్యే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రికి మరింత దూరం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కొండా రాజీనామా మరింత నష్టాన్ని కలిగిస్తుంది. తెలంగాణలో ఆయన వర్గానికి తీవ్రమైన, అంటే పార్టీలోని ఒరిజినల్ కాంగ్రెస్ నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ ప్లాన్ బితో రెడీగా ఉన్నారని, కొండా సురేఖని ఒకవేళ పార్టీలోంచి పదవిలోంచి తప్పిస్తే ఖచ్చితంగా ఆమె పార్టీలోంచి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ఒకవేళ కొండాని పార్టీ వదులుకుంటుందా? ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే కొండా సురేఖని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుందా, లేదంటే మంత్రి పదవి నుంచి తప్పించిన కొంతకాలం వెయిట్ చేయమని ఏమైనా ఆమెను బుజ్జగించే అవకాశం ఉందా? ఇటువంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అధిష్టానం మాత్రం కొండా విషయంలో ఇప్పటివరకు ఎక్కడ స్పష్టత, అధిష్టానం అయితే ఎక్కడ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపించట్లేదు. ప్రస్తుతానికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అందుబాటులో లేరని, ఆయన సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలో అందుబాటులో ఉంటారని,
కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాతనే కొండ ఏదైతే క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఉందో రిపోర్ట్ పైన కేసీ వేణుగోపాల్ చర్చించే అవకాశం ఉంటుందనే ఒక సమాచారం అందుతుంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఉందో ఆ నివేదిక పిసిసి ద్వారా మీనాక్షి నటరాజన్ చేతికి వెళ్ళింది. మీనాక్షి నటరాజన్ ఆ నివేదికని ఏఐసిసి చేతిలో పెట్టింది. ఏఐసిసి ఆ నివేదికని ఇంకా పరిశీలించలేదు. ఇవాళకి మనకున్న సమాచారం మేరకు ఏఐసిసి కొండా సురేఖ పైన క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికని ఏఐసిసి పరిశీలించలేదు. ఒకవేళ పరిశీలించాలి అంటే కూడా ఖచ్చితంగా కేసీ వేణుగోపాల్ వచ్చే వరకు ఆ పరిణామం ముందుకు జరిగే అవకాశం లేదు. ఈ లోపు కొండా వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. నిన్న కొండా మురళి మాట్లాడిన తీరు కావచ్చు, లేకపోతే మురళికి అనుకోకుండా అంటే మద్దతు ఇచ్చినట్టుగా అక్కడ సీన్ చూస్తే మద్దతు ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది. మురళికి తోడుగా రాజగోపాల్ రెడ్డి నల్గొండ నుంచి యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు నిన్న కొండా మురళితో పాటు కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. అంతేకాదు బట్టి విక్రమార్క వీళ్ళతో భేటీ తర్వాత ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని బెంగళూరులో కలుసుకున్నారు. ఈ పరిణామాలన్నీ ఇంకా సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఎన్ని మలుపులు తిరుగుతాయనేది ఎవరికి అంచనాకు దొరకట్లేదు. కానీ చాలా స్పష్టంగా కొండా చాలా ధైర్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ సీనియర్ల నుంచి కొండా సురేఖకి అంతర్గతంగా బలమైన మద్దతు లభిస్తుందనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి వర్గం సపరేట్ అయిపోయిందని, రేవంత్ రెడ్డి మనుషుల్ని కాంగ్రెస్ పార్టీలో సపరేట్ గా చూస్తున్నారని, రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడ పోతున్నాడనే భావన ఒరిజినల్ కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తుందనే చర్చ ఒకటి నడుస్తోంది. ఈ నేపథ్యంలో అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అనే ఈ డిబేట్ నడుస్తున్న ఈ తరుణంలో కొండా సురేఖ పార్టీ నుంచి బయటికి వెళ్తే ఖచ్చితంగా పార్టీకే నష్టం జరుగుతుందనే సమాచారాన్ని కూడా ఇక్కడి పాత కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి చేరవేస్తున్నట్టుగా సమాచారం ఉంది. మొత్తంగా పరిణామాలని గమనిస్తే కేసీ వేణుగోపాల్ సెప్టెంబర్ 2వ తేదీ వరకు కేసీ వేణుగోపాల్ వచ్చే వరకు కొండ పైన ఎటువంటి చర్యలు ఉండవు. ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే కొండ రాజీనామా చేస్తారు, రాజీనామా చేస్తే బీజేపీలోకి వెళ్తారనే ఒక చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా కొండా సురేఖ పైన కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా? కాంగ్రెస్ అధిష్టానం ఆమెని మంత్రి పదవి నుంచి తప్పించే ఆలోచన చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ తప్పిస్తే కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ ఆమె బీజేపీలో చేరితే జరిగే పరిణామాలేంటి, రాజకీయ మార్పులేంటి? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పొలిటికల్ అప్డేట్స్ కోసం. ఇట్స్ యూటీవీ, ఇది 100% పొలిటికల్ ఛానల్.